బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో మొన్న మాట్లాడాను 2 వాట్సాప్లు. నా పేరు మన్యం మోహను. మరి ఆ బోర్ విషయంలో మన కనకమామిడి శ్రీనివాస్ గౌడ్ గారు డీలర్ అతను సన్న కనకమామిడి జంగయ్య గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సీను, ఇది మాట్లాడనా ఇట్లా సంగతి, ఇది ఎవరైనా చనిపోతే బోరు ఈడ సెల్టెక్స్ డబ్బా పెడితే బాగుంటుంది. ఇక్కడ ఎవరైనా చనిపోతే కుండ ఇక్కడనే తీసుకొని ఇడికెళ్ళి పోతే మన అందరికి విలేజ్ వాళ్ళు అందరికీ పనిస్తుంది అని చెప్పేసి అన్నాడు. మరి హనుమన్ల టెంపుల్ కాడికి పోతే మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు. మన హనుమన్ల గుడి కాడికి పోకుండా ఈయనే గ్రామ పంచాయతీ బోర్ కాబట్టి 20-30 సంవత్సరాలు అవుతుంది ఆ బోర్ వేసి కూడా, అప్పట్లో మన జీపీఏ ఫండ్ నుంచి. మరి అది గ్రామ పంచాయతీ బోరే కాబట్టి ఇది మన ఈడికెళ్ళి తీసుకపోతే బాగుంటుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి పెట్టాను. వాట్సాప్ మన కిస్మత్పూర్ గ్రూప్లో అన్ని గ్రూపులలో పెట్టాను. మరి పెట్టినందుకు మరి ఈయన ఎంకిరాల సంతోష్ గౌడ్ గారు సన్న నారాయణ అతను తెల్లారి 6-7 గంటలకు ఫోన్ చేసి ఆయన నోటికి వచ్చినట్టు ఏదేదో మాట్లాడాడు. మరి ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అడిగితే ఇంకా ఆయన రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతుంటే అన్న మాకు కూడా వస్తాయి తమ్మి మాటలు, ఎందుకు మాట్లాడుతావు అట్లా అని చెప్పేసి అన్నాను. తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా ఇంటి ముంగట కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎందుకు పెట్టినావు వాట్సాప్, అది నేను ఆ ప్లాట్ నేను కొన్నాను, మరి కొన్న సంగతి నాకు తెలియదని చెప్పాను. మరి అది ఆల్రెడీ గ్రామ పంచాయతీ బోర్, అది విలేజ్లో అందరికీ తెలుసు. మాకు నేను 2006లో వార్డు మెంబర్ అప్పట్లో. మరి అది గ్రామ పంచాయతీ బోర్ అని చెప్పి మేము పెట్టడం జరిగింది శ్రీనివాస్ చెప్పినందుకు. ఎందుకంటే 10 మంది గురించి మంచి పనే కాబట్టి పెడితే 10 మందికి మంచి చేసినట్టు ఉంటుందని చెప్పి పెట్టాను. మరి పెడితే మరి అతను నీ మీద కాంప్లైంట్ ఇస్తాను, అది ఇష్టం వచ్చిన బూత్ మాటలు నా మీద తిట్టాడు. తిడితే కూడా నేను ఏమనలేదు. సరే పోన్లే, ఎవరిది తప్పు ఏందనేది ఎవరి పాపం వాళ్ళదే. మరి అతను మరి నా మీద అలా తిట్టడం న్యాయం కాదు. మరి నా మీద కాంప్లైంట్ ఇస్తాంటే ఇచ్చుకోపో అని చెప్పాను. పోయి ఇచ్చాడు కాంప్లైంట్. మరి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశారు, రాయన్నార్ పోలీస్ నుంచి ఫోన్ చేస్తే, సార్ ఇట్లా గ్రామ పంచాయతీ సార్, మీరు వచ్చి విచారణ చేసి ఏదైనా ఉంటే కేసు బుక్ చేయండి సార్ అంటానంటే, అతను ఏమన్నా మీరు రండి ఫస్ట్ పిఎస్ కార్డు కానీ అన్నాడు. సరే, అతను ఎమ్మెల్యే మనిషి కాబట్టి సంతుగౌడు, మరి కార్పొరేటర్లు కూడా వాళ్ళ మనుషులే కాబట్టి నేను ఏ వాట్సాప్ పెట్టినా 10 మంది గురించి వాట్సాప్ పెడతాను. మరి విలేజ్లో కూడా అందరికి తెలుసు, గండిపేట మండలం అందరికీ తెలుసు. నా ఒక్కని గురించి నేను మాట్లాడుకోను దయచేసి. ఎందుకంటే నేను ఏం వాట్సాప్లో తప్పు అన్ని గ్రూపులలో వేసాను. మరి నేను ఎందుకంటే చనిపోతే కుండ గురించి అని చెప్పేసి మాట్లాడినందుకు మరి ఆయన ఆ జాగా కొన్నాను అంటున్నాడు. మరి ఎవరి దగ్గర కొన్నాడో మరి గ్రామస్తులు అడగాలని చెప్పేసి కూడా వాట్సాప్లో పెట్టాను. మరి గ్రామస్తులు దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే నా మీద కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి రాయనార్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు. నేను పోతున్న పిఎస్ కాడికి. దయచేసి, ఎందుకంటే నా మీద ఏమన్నా తప్పుంటే నా మీద తగిన విచారణ చేయాలి. చేసిన తర్వాత కేసు చేయాలి. లేదంటే నేను వాళ్ళ మీద ఇజ్జత్ దావా కూడా వేయడం జరుగుతుంది. కేసు చేసినా లేకపోతే నన్ను అనవసరంగా కేసులో ఇరికించినా కానీ దయచేసి, ఎందుకంటే నేను న్యాయపరంగా ఉంటాను దయచేసి. ఎందుకంటే ఎవరికి అన్యాయం చేస్తాను గాను. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్. ఆ బోర్ మాత్రం గ్రామ పంచాయతీది, ప్రజలది బోర్. అది ఒక్క బోర్ వేయలే, 4-5 బోర్లు వేశారు. కావాలంటే ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు దయచేసి మా విలేజ్లో విచారణ చేయండి. ఎన్ని బోర్లు ఉన్నాయి, ఆ బోరు ఏంది, ఆ బోరు అద్దనిదా, వాళ్ళ అమ్మ వేసిందని చెప్పేసి సంతుగారు అన్నారు. మరి ఆ బోరు ఎవరు వేసారు, ఏంది, ఎందు గురించి అయింది కొట్లాట అనేది విచారణ చేసిన తర్వాత మీరు కేసు ఫైల్ చేస్తే బాగుంటుందన్న. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్. జై హింద్.